నమస్కారం. ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కార్డియాక్ మరియు సివిల్ సర్జన్ అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ చుక్కా శ్రీకాంత్ గారు. నమస్తే సార్. ఈరోజు మీరు ఇక్కడ ఒక నార్మల్ సివిల్ సర్జన్గానే కాకుండా మన జివల్లాలో కోవిడ్ సెంటర్కి సంబంధించి ఒక ప్రభుత్వ హాస్పిటల్లో నోడల్ ఆఫీసర్గా కూడా మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా సార్. సో ప్రెజెంట్ ఇప్పుడు మనకి అందరికీ తెలిసిందే కోవిడ్-19 అనేది ఒక ప్రపంచాన్ని కూడా కదిపేస్తున్న ఒక మహమ్మారి అనే వ్యాధి ఇప్పుడు ఉన్నది. సో ఈరోజు మనం అనేది కోవిడ్-19కి సంబంధించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో కొన్ని ఎలాంటివి అయితే డౌట్స్ అన్నీ ఉంటాయి మీకు అడుగుతుంటే అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నది, అసలు కోవిడ్కి సంబంధించి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, పేషెంట్స్ ఎలా ఉంటున్నారు అనేవన్నీ మనం డిస్కస్ చేద్దాం సార్. సో అసలు ఫస్ట్ అసలు కోవిడ్-19 అంటే అసలు ఏంటి సార్? కోవిడ్-19 అనేది అసలు ఈ పేరు అనేది దీనికి ఎలా వచ్చింది, అసలు ఈ వైరస్ని మనం ఎందుకు ఇంత భయంకరంగా మనం చూస్తున్నాం? నమస్తే అండి. నా పేరు డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్, ఎండి అనస్థీషియా అండ్ పీడిసిసి స్పెషలైజేషన్ కార్డియాక్ అనస్థీషియా ఫ్రమ్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్. నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ని. అంటే అనస్థీషియాకి సివిల్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ సర్జన్ అని ఉంటే అందులో సీనియర్ మోస్ట్ పర్సన్ నేను. ఎంఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఘోష్ హాస్పిటల్ రెండు కలిపి ఒకటే హాస్పిటల్, రెండిట్లో కలిపి నేను వర్క్ చేస్తున్నాను. మేము మా రొటీన్ వర్క్ కాకుండా ఇప్పుడు ప్రపంచంలోనే మన దేశంలో కాకుండా ప్రపంచం అంతా కూడా రెండో ఆలోచన అయితే లేదు. ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన అవకాశం లేదు. మన స్థితిగతులు కానీ, మన పరిస్థితులు కానీ, మన వెల్బీయింగ్ కానీ, మన ఫ్యూచర్ కానీ ఏది కూడా ఇంకా దేని గురించి కూడా ఆలోచించడానికి కొంచెం కూడా అవకాశం లేకుండా ఈ కరోనా వైరస్ అనేది వచ్చి చాలా వేల మంది, ఆల్మోస్ట్ లక్షల మంది కూడా ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ కరోనా ఎఫెక్ట్ చేయలేని దేశం అంటూ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. అవి చాలా అద్భుతమైన ప్రికాషన్స్ తీసుకుని ఏదో కొన్ని చరిత్రలో ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ది డిసీజ్ టైంలో ఉన్నాయి తప్ప ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది. స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రాం ద్వారా నేను మీతో మాట్లాడేటప్పుడు కానీ నాకు ఈ డిసీజ్తో ఉండే అనుభవం కానీ, గవర్నమెంట్ డాక్టర్గా ఉండడం వలన గవర్నమెంట్ సైడ్ నుంచి మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటుంది, ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది, అసలు ఈ డిసీజ్ రాగానే అసలు రూల్ ఆఫ్ కమ్యూనికేషను ఈ పేపర్ కానీ, మీడియా కానీ, లేకపోతే అదర్ సోషల్ మీడియా కానీ దీని ద్వారా మనం వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఎలాంటి పథకాలు పెట్టింది, ఎలాంటి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఇచ్చింది అనేది నేను మీకు చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. ప్రొఫెషన్ వైజ్ నేను మొత్తం డాక్టర్ని, కానీ లాస్ట్ 3 to 4 months గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక డిపార్ట్మెంట్ హెడ్గా నాకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఫర్ కరోనా కోవిడ్ యూనిట్కి నన్ను నియమించారు. విజయనగరంలో బ్రీఫ్గా గవర్నమెంట్ సైడ్ నుంచి 2 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 కలిపి ఒకే హాస్పిటల్, మహారాజా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జనరల్ హాస్పిటల్, అండ్ ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ఘోష్ హాస్పిటల్. ఈ 2 హాస్పిటల్ కలిపి ఒకే హాస్పిటల్ కింద గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని ఇస్తున్నాయి. 2 హాస్పిటల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. లాస్ట్ 4 years నుంచి మాకు బెస్ట్ హాస్పిటల్ అవార్డు, బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు ఇన్ ది స్టేట్ కూడా కాయకల్పలో కంటిన్యూస్గా 4th time కూడా రావడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ సర్వీసులు అన్నిటికంటే కూడా, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఇట్టి పరిస్థితుల్లో తక్కువ కాకుండా మా అడ్మినిస్ట్రేషన్ అంతా, మా డాక్టర్స్, మా జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ గారు విత్ కోఆర్డినేషన్ విత్ డిఎంహెచ్ఓ గారు అండ్ ఆల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ అండ్ అన్ని క్లాసెస్ వాళ్ళందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అయితే ఇలా ఉంటున్న ఈ టైంలో మన రొటీన్ జీవితాల నుంచి విపరీతంగా మనల్ని దెబ్బ కొడుతూ మనల్కి ఒక రకంగా
అసలు కంటి మీద నిద్ర లేకుండా చేసే ఒక మహమ్మారి వచ్చింది, మీకు అందరికీ తెలుసు. దీని గురించి నేను వచ్చి ప్రత్యేకంగా కొత్తగా చెప్పడం అనేది కాకుండా ప్రతి ఒక్కరికి తెలిసింది, ఆల్రెడీ తెలిసిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ భయంగా ఉంటున్నారు. అయితే మనకి ఏ ఉపద్రవం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనిషికి రేషనల్ థింకింగ్ అనేది ఉండాలి. రేషనల్ థింకింగ్ అంటే కారణానుగతంగా మనిషి ప్రవర్తన, మనిషి తెలివితేటలు, మనిషి చేసే పనులు, తద్వారా సమాజం, తద్వారా మన గవర్నమెంటు మనం ప్రాపర్గా రియాక్ట్ అవ్వగలిగితే దీంట్లోంచి మనం బయటపడగలుగుతాం. వచ్చింది అని భయపడడం కాకుండా ఎలా మనం ప్రివెంట్ చేయాలనే దాన్ని మనం ఆలోచిద్దాం. ఈ 1 hour ప్రోగ్రాంలో నేను మాకు తెలిసిన మేము చెప్తూ ఉంటాము, కానీ అన్నీ కవర్ చేయడం అనేది ఎట్టి పరిస్థితులు అవ్వదు. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా నేను మీతో మాట్లాడడం వల్ల మీకేమైనా డౌట్స్ వస్తే రియల్గా మీరు శ్రద్ధగా విని ఈ ప్రోగ్రాం చూసి మీరు దీన్ని అర్థం చేసుకొని మీ అవగాహన చేసుకొని మా ద్వారా మీకు కనీసం కొంతమందికైనా ఇది ఉపయోగపడితే ఈ ప్రోగ్రాం చాలా సార్థకత వచ్చిందని మేము అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ప్రకారం కూడా చాలా మందికి నార్మల్ ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న కాఫ్ వచ్చినా కానీ, లేదంటే ఒక కోల్డ్ చేసినా కానీ, అమ్మో ఇప్పుడు సీజన్ ఆల్రెడీ కోవిడ్ ఉంది కాబట్టి ఇది ఎక్కడ మనకి ఒకవేళ కోవిడ్ ఏమైనా భయం పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈరోజు మన ప్రోగ్రామ్ ద్వారా అసలు కోవిడ్ అసలు ఎలా వస్తుంది, ఇది మనకి అసలు కరోనా అనేది మనకి వచ్చింది వ్యాధి అనేది వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం, అంటే జనాలు అనేది ఒక ఇండివిజువల్గా వాళ్ళు భయపడకుండా మాకు నార్మల్ ఫీవర్ ఇది అని వాళ్ళు తెలుసుకోగలిగేలా మనం ఈరోజు కొన్ని మాట్లాడుకుంటాం కాబట్టి అది వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది సార్. సో అసలు ఈ కరోనా పుట్టి పూర్వోత్తరాల దగ్గర నుంచి మనం అసలు మాట్లాడుకుందాం, ఎందుకంటే అందరికీ తెలిసిందే. అయినా కూడా మనం ఒక్కసారి మళ్ళీ దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ COVID-19 అనేది చాలా మనందరికీ తెలిసిందే, చైనా నుంచి అసలు ఫస్ట్ మనకు వచ్చింది ఈశాన్య దిక్కు నుంచి అని. సో ఇది మీ వరకు కూడా ఇది చైనా నుంచి ల్యాబ్ నుంచే వచ్చిందని కొంతమంది అంటున్నారు, లేదు సృష్టించారని, అంటే రకరకాలుగా వస్తున్నాయి వార్తలు. సో మీకు సంబంధించి మీ అనుభవం ప్రకారం ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? అంటే ఇది నిజం చెప్పాలంటే మామూలుగా వైరస్ కాజింగ్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే జలుబు కారణం చేయగలిగిన ఒక రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది మాత్రమే ఇది. కానీ మనం విన్నదాని ప్రకారంగా కన్ఫర్మేషన్గా మనకు 100కి 100 పాళ్ళు తెలీదు. ఎక్స్పెరిమెంట్లు చేశారని చైనాలోని, దానివల్ల వేరే విధంగా మారిపోయిందని, విజిలెన్స్ పెరిగిందని, ఏదో రకరకాలుగా వినడమే తప్ప మన 100% కన్సాలిడేటెడ్ న్యూస్ మనకు తెలియదు. కాబట్టి ఎలా వచ్చిందనేది మనం ఆలోచించడం మానేసి వచ్చిన దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఎలా స్ప్రెడ్ అవనివ్వకుండా చూడాలి, ఎలా దానివల్ల మనకి అన్యాయం జరగకుండా ఆ ఒక్క పార్ట్కి మాత్రం మనం కన్ఫైన్ అయితే డెఫినెట్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుందని నేను అంటున్నాను. వుహాన్లో వచ్చింది, అది దాని స్ప్రెడ్ ఆఫ్ చేయలేకపోయారు. అది ఆల్మోస్ట్ ఇండియా వచ్చేసింది. డిసెంబర్ ఆల్మోస్ట్ 12th ఇది ఫస్ట్ తెలిసింది. అయితే ఇండియాలోని మాత్రం January 3rd ఇది ఫస్ట్ కేసు వచ్చినట్టు కన్ఫర్మ్ చేశారు. ఆ WHO కూడా కంప్లీట్గా ఇండియాలో కూడా కరోనా వచ్చిందని January 12th మనకు బయటకు విషయం తెలిసిపోయింది. అయితే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అన్ని పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ అయ్యి మా గవర్నమెంట్ డాక్టర్స్కి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మాకు March 1st వీక్లోనే మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు మమ్మల్ని ట్రైనింగ్ పంపించారు. ఒక 5 డాక్టర్లను పంపించారు, గవర్నమెంట్ డాక్టర్స్. విజయవాడ వెళ్ళాం. విజయవాడలోని అక్కడ ఢిల్లీలో ట్రైనింగ్ అయిన డాక్టర్స్ మాకు 12 గంటల పాటు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకును మొత్తం ఈ డిసీజ్ తాలూకు పుట్టుపూర్వోత్తరాలు, దీన్ని ఎలా డెవలప్ అయింది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా ట్రీట్ చేయాలి, ఎలా సర్వేలెన్స్ చేయాలి, ఎలా సామాజికంగా లోపలికి వెళ్లకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మొత్తం మాకు ఒక కంప్లీట్గా టీచింగ్ ప్రోగ్రామ్ లాగా ఆల్మోస్ట్ 12 hours చేశారు. మేము ఈ 5 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని మేము 5 డాక్టర్లు వెళ్ళాం. ఒక ఫిజిషియను, ఒక పీడియాట్రిషియను, ఒక చెస్ట్ ఫిజిషియను, ఎనస్టిస్ట్ నేను, తర్వాత ఒక పెథాలజిస్ట్. వీళ్ళతో పాటు నర్సింగ్ స్టాఫ్ కూడా బాగా యాక్టివ్గా ఉన్న నర్సింగ్ స్టాఫ్ కూడా తీసుకుని వెళ్ళి మేము ట్రైన్ అయ్యి వచ్చాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత విజయనగరం వచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే అందరు ప్రైమరీ హెల్త్ ప్రీహెచ్సి డాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ప్రైమరీ హెల్త్ డాక్టర్స్కి, కమ్యూనిటీ హెల్త్ డాక్టర్స్కి అండ్ లోకల్ ప్రాక్టీషనర్స్కి
అండ్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్స్కి. ఎందుకంటే పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఎందుకంటే మా డైరెక్ట్ డిసీజ్ని ఫేస్ చేసేది ఒక హెల్త్ పర్సనలే కాకుండా సమాజంలో నిరంతరం సమాజాన్ని కాపాడడం కోసం నిరంతరం కష్టపడేది పోలీసులు కాబట్టి మాకు ఆ టీచింగ్ ప్యాటర్న్ కూడా 5th బెటాలియన్కి మాకు 2 times క్లాస్ చెప్పడం జరిగింది. పోలీస్ ట్రైనింగ్ స్కూల్కి ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి అండ్ పోలీసు ఫ్యామిలీస్కి అంటే అందరు పోలీస్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒక 3 to 5 times చెప్పడం జరిగింది. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళందరికీ అది జరిగింది. ఇది బేసిక్గా టీచింగ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వరకు ఇది. నెక్స్ట్ మనకి నేను దీని ద్వారా మీకు చెప్పాలనుకుంది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్స్ మన స్టేట్ గవర్నమెంట్ ఈ మన హెల్త్ మినిస్టర్ గారు కానీ లేదంటే మన ఏదంటే కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, మేము ఈ 3-4 డిపార్ట్మెంట్లు కూడా లాస్ట్ 3.5 months నుంచి మేము దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా కమ్యూనికేషన్ ఒకదానికి ఒకరికి వెళ్ళకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి, ఫస్ట్ ఒక మామూలు బేసిక్ ప్లాన్ ఒకటి తీసుకోవడం జరిగింది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్లో మేము దాన్ని ఎలా డివైడ్ చేసామంటే ఫస్ట్ డిసీజ్ని ఐడెంటిఫై చేసి క్లినికల్ సిమ్టమటాలజీ ద్వారా ఐడెంటిఫై జరిగింది. ఇందాక ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి క్లినికల్ సిమ్టమటాలజీలో ఏంటంటే ఇది రొటీన్గా మామూలుగా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా జలుబులాగే ఉంటుంది, కానీ జలుబు కంటే ముందు జ్వరం వస్తుంది. ఆల్మోస్ట్ 87% ఆఫ్ కేసెస్లో తప్పనిసరిగా జ్వరం ఉంటుంది. తర్వాత 67% ఆఫ్ కేసెస్లో జలుబు ఉంటుంది. ఒక 37% ఆఫ్ కేసెస్లో సోర్ థ్రోట్ ఉంటుంది. మరికొక 44% దాంట్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసం వస్తుంది. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో స్పెసిఫిక్గా ఈ కరోనాలో మనం జాగ్రత్తగా కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా మీ అంతలో మీకు డౌట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే విపరీతమైన వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ఎంత దారుణంగా ఉంటుందంటే చాలా డిస్ప్రపోర్షనేట్గా మనకి జలుబు వస్తే వారం రోజులు ట్రీట్మెంట్ ఇస్తే 7 రోజుల్లో జలుబు తగ్గిపోద్దని మనం రొటీన్ జాబ్స్కి కానీ స్కూల్స్కి కానీ అలా వెళ్ళిపోతూ ఉంటాం, అసలు ఇంటి దగ్గర ఉండం. కానీ ఇది వస్తే మాత్రం ఏ ఆఫీస్కి వెళ్ళాం, ఏ స్కూల్కి వెళ్ళాం, అంత వీక్నెస్ వస్తుంది. ఇది చాలా తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మామూలు జలుబుకి కరోనా వల్ల వచ్చిన జలుబుకి క్లియర్ కట్గా ఉండే డిఫరెన్స్ ఏంటంటే విపరీతమైన వీక్నెస్ ఉంటుంది. ఇది మీరు అడిగిన దానికి వీక్నెస్ ఎంత ఉంటుంది. దాని ద్వారా మీరు ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ వస్తాయో మా గవర్నమెంట్ సెక్టర్కి వచ్చి గవర్నమెంట్కి డైరెక్ట్గా మీ ప్రైవేట్ డాక్టర్కి ఇద్దరికి వెళ్తే వెళ్ళండి. కానీ మేము ఆల్రెడీ లాస్ట్ 3.5 months నుంచి మొత్తం ఎంఆర్ హాస్పిటల్ మేము టోటల్ డాక్టర్స్ అందరం కూడా దీని మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నాము. తద్మా ఎలెక్టివ్ సర్జరీస్ కానీ ఎలెక్టివ్ అడ్మిషన్స్ కానీ అంటే పోస్ట్ పోన్ చేయగలిగిన వైద్య సేవలన్నింటినీ టెంపరీగా కొంతకాలం అలాగా ఉంచి ఎమర్జెన్సీస్ అన్నీ లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీస్ మెడికల్ లీగల్ కేసులు చేస్తూ వాటికి ఎట్టి పరిస్థితిలో అంతరాయం జరగకుండా మనిషి ప్రాణానికి కానీ అత్యవసరాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఇబ్బంది కలగకుండా ఈ కరోనా మీద మేము ప్లాన్ చేసి వర్కౌట్ చేసి చేస్తున్నాం. ఈ కరోనాకి కొన్ని సిమ్టమ్స్ అనేవి లేకుండా కూడా కొంతమంది కరోనా అనేవి వస్తుంది అని అలాంటి కేసెస్ ఏమైనా చూసారు? అంటే మనకేంటంటే ది మోస్ట్ డేంజరస్ ఆస్పెక్ట్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ కరోనాలో ఉండేది డేంజరస్ పాయింట్ ఏంటంటే ఇదే. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు జలుబు, దగ్గు, ఆయాసం, సోర్ థ్రోట్, కొంతమందికి వామిటింగ్స్, డయేరియా, చిల్స్ ఇవన్నీ వస్తే ఆల్మోస్ట్ ఏమీ తెలియని చిన్నపిల్లల దగ్గర నుంచి అన్నీ తెలిసిన పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఐడెంటిఫై చేసేస్తారు. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అది ఉంది కదా, వీళ్ళని ఎసిమ్టమాటిక్ క్యారియర్స్ అంటారు. అంటే ఎసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేకుండా క్యారియర్ స్టేట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రైమరీ ఒక ఇండెక్స్ కేస్ అంటే ఒక వుహాన్ నుంచో లేకపోతే వేరే ఇప్పుడు ఢిల్లీ నుంచి మహారాష్ట్ర, రాజస్థాను, అంటే మన అహ్మదాబాదు అంటే గుజరాత్ ప్లస్ మద్రాసు ఈ 4-6 రాష్ట్రాల నుంచి మాకు ఏ పేషెంట్ వచ్చినా కూడా మేము ఎట్టి పరిస్థితిలోని క్వారంటైన్కి పంపిస్తున్నాం. వాళ్ళని ఇంటికి మాత్రం పంపించలేకపోతున్నాం. స్వాబ్ తీసి క్వారంటైన్లో ఉంచి స్వాబ్ నెగిటివ్ వస్తే అప్పుడు అన్ని ప్రికాషన్స్ చెప్పి అప్పుడు పంపిస్తున్నాం. అయితే
ఇది పర్వాలేదు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఒకటి క్లినికల్ సిమ్టమటాలజీ, 2 హిస్టరీ ఆఫ్ ట్రావెల్ చేసినడానికి ఒక హిస్టరీ ఒకటి ఉండాలి. ఆ ట్రావెల్ హిస్టరీ ఎక్కడంటే డేంజరస్ జోన్, అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ యుఎస్ అంతా ఉంది, యూకే, యూరోప్ అంతా ఉంది, అన్ని దేశాల్లో ఉంది. వేరస్ అలాగే మన రాష్ట్రంలోనైతే, మన దేశంలో అయితే ఢిల్లీ ఉంది, ముంబై నుంచి ఇలా ఈ డేంజరస్ ఏరియాలకు వచ్చి కంటైన్మెంట్ జోన్లు, రిస్క్ జోన్, రెడ్ జోను, నాన్ రెడ్ జోను, ఎల్లో జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోను ఇలా మనకి డివైడ్ చేశారు కదా. ఏ రెడ్ జోన్ నుంచి వచ్చినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇంటికి పంపించకుండా పెయిడ్ క్వారంటైన్ కానీ గవర్నమెంట్ క్వారంటైన్ కానీ ఉంచి స్వాబ్ నెగిటివ్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఇంటికి మళ్ళీ సిమ్టమ్స్ ఇవి వస్తాయి, వచ్చిన తర్వాత మీరు మళ్ళీ హాస్పిటల్కి రావాల్సి ఉంటుందని బాగా వార్నింగ్ ఇచ్చి, లేదంటే అవేర్నెస్ క్రియేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి మాత్రమే పంపిస్తున్నాం. అందువల్ల అయితే ఈ ముందు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఈ ఎసిమ్టమాటిక్ క్యారియర్స్ మాత్రం వాటికి సిమ్టమ్స్ ఉండవు. ట్రావెల్ హిస్టరీగా మనకి తెలియకుండా జరిగిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో ఎక్కడి నుంచో రెడ్ జోన్ నుంచి మనకు వచ్చేసాడు. కొన్ని రెడ్ జోన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు గుంటూరు, విజయవాడలో చాలా ఎక్కువ డెన్సిటీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మనకు తెలియకుండా వచ్చాడు అనుకోండి, వాడు చాలామందికి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది కదా. వాడి సిమ్టమ్స్ ఏముండవు. పేషెంట్ ఏమనుకుంటాడు, నాకేమీ లేదు కాబట్టి నేను స్ప్రెడ్ చేయట్లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను డామేజ్ చేయట్లేదు అని వాడు అనుకుంటాడు. వీళ్ళ వల్ల మనకి మెయిన్ హై రిస్క్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది నిజంగా చెప్పాలంటే అంత డేంజరస్ కాదు. ఓన్లీ ఇండియాలో కూడా మొత్తం ఈ రోజు వరకు దగ్గర ఓన్లీ 3% ఆఫ్ కేసెస్లోనే డెత్స్ వస్తున్నాయి. అంటే 100 మందికి వస్తే 3. అంటే నిజం చెప్పాలంటే 100 మందికి ఒక టీబీ వచ్చింది అనుకోండి, 100 మందికి వేరే ఏ డిసీజ్ వచ్చింది అనుకోండి, 3% డెత్ అనేది పెద్ద ఎక్కువ కాదు. రిస్క్ అంతా ఎక్కడ ఉందంటే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్డింగ్ అనేది ఈజీగా, టీబీ అనేది అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఎయిడ్స్ అనేది అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అవి డేంజరస్ డిసీజులు అయినా కానీ ఇంత తక్కువ టైంలో ఇన్ని కేసులు ఎక్కడ వచ్చాయి మనకి. అది ఎసిమ్టమాటిక్ క్యారియర్ అనేది అది మీరు చెప్పింది. సో ట్రాన్స్మిషన్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి అసలు ఎలా వెళ్తుంది సార్ ఇది? అది ఇప్పుడు అన్నిటికంటే మనం ఇలాంటి సోషల్ మీడియాలో కానీ ఇలాంటి ఛానల్స్లో కానీ మాట్లాడుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎన్ని చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, డాక్టర్ చెప్పినా, టీవీ మీడియాలో చెప్పినా, ఎల్డర్స్ చెప్పినా విని దాన్ని అర్థం చేసుకొని స్పష్టంగా క్లియర్గా అవగాహన చేసుకొని పాటించినప్పుడు ఎంత చెప్పినా దండగే, ఎంత చెప్పినా దండ. అయితే మనం ఏం చేయాలంటే వాళ్ళు వినట్లేదు, పాటించట్లేదని అనుకొని మనం మానేయడం కంటే వాళ్ళు విన్న వరకు, విని పాటించినంత వరకు కూడా మనం మాత్రం వాళ్ళని వదిలిపెట్టేది లేదు అన్నట్టు మనం ఉండాలి అంతే. ఎందుకంటే అది ఇగ్నోరెన్స్ కింద లెక్క, ఇది అంటే ఇది ఇంటెలిజెన్స్ కింద లెక్క. సో ఒక ఇగ్నోరెంట్ ఫెలోని మనం ఇంటెలిజెంట్గా మనం మార్చగలిగి మనం కాపాడగలిగితే డెఫినెట్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే వాళ్ళకి అర్థమైనంత వరకు కూడా మనం చెప్పాలి. ఇప్పుడు మీరు అడిగిన దాన్ని ట్రాన్స్మిషన్, ఏ డిసీజ్ అయినా ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఒక ట్రాన్స్మిటింగ్ ఏజెంట్, ఒక హోస్ట్. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఒక దగ్గర ఉంది, ట్రాన్స్మిషను ఏదో ఒకటి వస్తువు ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, లేకపోతే బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి హోస్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇంకొక పర్సన్కి వెళ్తాం. సో ఈ రిజర్వాయర్ అనేది, రిజర్వాయర్ అంటే ఎవరైతే వైరస్ ఎవరిలో ఉంటుందో వాళ్ళని రిజర్వాయర్ కింద లెక్క. ఆ పేషెంట్ కంటిన్యూస్గా అలాగా షెడ్ చేస్తూ ఉంటాడు వైరస్ని అంతటిని. అది సంబంధం లేని ఏరియాలోకి వెళ్ళిపోతే పర్వాలేదు, ఆ సంబంధం ఉండే ఏరియాలోకి మనం వెళ్తే యూజువల్గా ఇది ఎలాగా కరోనా ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే డ్రాప్లెట్స్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, నా నోట్లోంచి తుంపర్లు మీ మీద పడినా మీకు వచ్చేస్తుంది. అలాగే నేను పాజిటివ్ అనుకోండి, నేను పట్టుకున్నాను అనుకోండి, నేను పట్టుకున్న దాన్ని మీరు పట్టుకున్నా అది వెళ్ళిపోతుంది, వస్తువుల ద్వారా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ వైరస్ శరీరంలోని అన్ని బాడీ ఫ్లూయిడ్స్లోనే ఉంటుంది, అన్ని బాడీ ఫ్లూయిడ్స్లో ఉంటుంది. కానీ అన్నిటికంటే ఎక్కువగా ఉండేది నోస్, తర్వాత నాసోఫారింగ్స్, ఇంకా ఎక్కువ ఉండేది లంగ్స్ తాలూకా ఆల్వియోలస్లో కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది మనం మాట్లాడేటప్పుడు కానీ, దగ్గేటప్పుడు కానీ, తుమ్మేటప్పుడు కానీ, విపరీతంగా ఆయాసపడి రొప్పేటప్పుడు కానీ ఏదైనా కూడా బయటకు వచ్చేస్తుంది. దీన్ని బయటిది లోపలికి వెళ్ళనీయకుండా, లోపల దాన్ని బయటికి రానియకుండా ప్రివెంట్ చేయగలిగింది ఏదో ఒకటి పెట్టుకోగలిగితే
అందుకే మాస్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఒక ఆల్మోస్ట్ ఒక అస్త్రంలా తయారైపోయింది, ఎస్ ఒక అస్త్రంలా తయారైపోయింది ఇది. అంటే బేసిక్ అంటే ఇది దీనికి మన వాళ్ళు చెప్పినా కూడా మన వాళ్ళు చాలామంది కూడాను మాస్క్ ఇలాగే పెట్టుకుంటున్నారు. చాలామంది అయితే హ్యాండ్ కర్చీఫ్ ఒక దీనిలో ఒక ఆర్నమెంట్లో పెట్టుకుంటున్నారు. మనం వాళ్ళని తప్పు మాట్లాడడం కాదు, కానీ వాళ్ళకి ఆ సీరియస్నెస్ వాళ్ళకి అర్థమైతే డెఫినెట్గా వాళ్ళు ఇలాగే పెట్టుకుంటారు. అవును, అసలు మాస్క్ అనేది ఏదో నార్మల్గా ఏదో అందరూ చెప్తున్నారని కాకుండా నేను మాట్లాడితే క్లారిటీ రాదని నేను ఎలా పెట్టుకున్నాను తప్ప, తీసేసి మాట్లాడుతున్నాను తప్ప, రికార్డింగ్ బాగోదని. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పెట్టుకుని ఉండాలి. పెట్టుకొని ఉంటే చాలా వరకు మనకి కవర్ అయిపోతుంది. ఇది మామూలుగా 3 లేయర్డ్ సర్జికల్ మాస్క్, ఇది చాలు. కానీ N95 మాస్క్ అని ఇంకోటి ఉంది, అది థిక్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ పర్సంటేజ్ కేసెస్లో అది ప్రొటెక్షన్ ఉంటుంది. అది ఎప్పుడు మేము వాడుతున్నామంటే పాజిటివ్ కేసెస్ ఉన్నాయి కదా, మన ఇక్కడైతే విజయనగరంకి అయితే మిమ్స్ హాస్పిటల్లోని కోవిడ్ కేర్ సెంటర్ అని జేఎన్టీయూలో కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు పీపీఈ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఇది కట్టుకుంటే అందులోని ఈ మాస్క్ అనేది N95 అనేది తప్పనిసరి మాస్క్. అది అలాగా ఇది బ్యారియర్ అనమాట, గాడ్ అనమాట. సో ఒక పాజిటివ్ వ్యక్తి నుంచి ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలన్నా, లేదంటే బయట పాజిటివ్ వ్యక్తి నుంచి మనకు రానియకుండా ఉండాలన్నా ఈ మాస్క్ అనేది ఆల్మోస్ట్ ఒక అస్త్రంలో పనిచేస్తుంది. అంటే మెయిన్ మనకున్న జ్ఞానేంద్రియాలు అంటే వీటి కళ్ళు దీని ద్వారా మాత్రమే వెళ్తుంది. స్ప్రెడ్ అనేది చాలా ఈజీగా మన బాడీలోకి అనేది ముక్కులోంచి వెళ్ళిపోతుంది, ముక్కులోంచి ఇన్ఫెక్ట్ అవుతుంది. కంటిలోంచి వెళ్ళదని కాదు, కానీ మేజర్ వే ఆఫ్ స్ప్రెడ్డింగ్ కానీ వెళ్ళేది కూడా దీంట్లోనే. ఇప్పుడు మామూలుగా ఈ చేతితోటి మన ముక్కు ఇవన్నీ పట్టుకొని మళ్ళీ ఇక్కడ పెడతాం అనుకోండి. సో దీనికి వైరస్ దీనికి అంటుకున్న అవన్నీ మైక్రాన్స్లో ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, తక్కువ ఉంటాయి. అవి మన కంటికి కనబడవు, రొటీన్ గ్లాసెస్కి కానీ కంటికి కానీ కనబడవు, మైక్రోస్కోప్ పెడితే కానీ కనబడవు, అలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా డాక్టర్ అంటే ఇప్పుడు శానిటైజర్స్ ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాం ప్రెసెంట్. అంటే కరోనాకి ఆ శానిటైజర్ అనేది దాన్ని చంపదు, బట్ కానీ మనం ఎందుకు శానిటైజర్ని యూజ్ చేస్తున్నాం? ఇప్పుడు దానివల్ల యూజ్ ఏంటి ఉంది అంటే ఇక్కడ మనకి డిసీజ్ ట్రాన్స్మిషన్లో ఎక్కువ కాంటాక్ట్స్ ద్వారా కానీ, ఎయిర్ బార్న్ గాలి ద్వారా కానీ, తుంపర్ల ద్వారా కానీ, మనం ఒక పాజిటివ్ పేషెంట్ ఒక బెడ్ మీద పడుకున్నాడు అనుకోండి, ఆ రెస్పిరేటరీ సెక్రీషన్స్ కానీ, శరీరం ద్వారా ఉండే స్కిన్ కంటుకోవడం కానీ, ఆ మెటీరియల్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోతుంది, వైరస్ ఉండిపోతుంది. సో ఆ ఉన్న వైరస్ని అక్కడి నుంచి సపోజ్ అదే సేమ్ బెడ్ మీద ఒక అబ్బాయి, ఒక మేల్ వచ్చిందనుకోండి, వాడు వైఫ్ పడుకుంటే వైఫ్కి వచ్చేస్తుంది. అలా ఇప్పుడు ఈ శానిటైజర్ కదా మీ క్వశ్చన్ అనేది. శానిటైజర్ అనేది ఏంటంటే ఈ వైరస్ అనేది మనం అనుకున్నంత డేంజరస్ వైరస్ కాదు. సింపుల్గా ఒక ఎండలోని 2 days కానీ మనం ఒక వైరస్ను ఎండబెడితే, ఎండలో 2 days ఎండబెడితే, అంటే ఒక వస్తువు మీద ఉండే వైరస్ని అలా వదిలేస్తే అది మామూలు చనిపోతుంది, అంత వీక్ అది. మామూలు సోప్ వాటర్ ఉంటుంది కదా, సోప్ వాటర్ తోటి అది డిటర్జెంట్ కానీ, డిటర్జెంట్ అయినా సోప్ అయినా ఇవన్నీ యాంటీసెప్టిక్లా వర్క్ చేసి దాన్ని ఈజీగా చంపేస్తాయి. సపోజ్ నా చేతికి వైరస్ ఉందనుకోండి, నేను 20 seconds పాటు హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ చాలా ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నారు కదా, 6 movements ఇవన్నీ, దీని ద్వారా మనం ఒక 20 seconds పాటు డిటర్జెంట్ కానీ, సోప్ కానీ, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కానీ, లేకపోతే ఇథైల్ ఆల్కహాల్ కానీ, ఇప్పుడు మీ శానిటైజర్ అంతా కూడా 60 to 70% ఆల్కహాల్ ఉంటుంది, అది చంపేస్తుంది, వైరస్ చనిపోతుంది. అది మీకు అర్థం. లేకపోతే ఇది మనకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ముందే మనం అంతా వాష్ చేసుకోవడం వల్ల మెటీరియల్ని ఒకవేళ మనకు తెలియకుండా యాక్సిడెంటల్గా మన చేతుల ద్వారా కానీ, చెప్పుల ద్వారా కానీ, శరీరం ద్వారా కానీ, డ్రెస్సుల ద్వారా కానీ వచ్చేసింది అనుకోండి, ఈ శానిటైజర్ కానీ మీరు కానీ చేయగలిగితే వైరస్ చనిపోతుంది. అంటే ఈలోపు మనకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటే మన నార్మల్ పర్లేదు. అదే కానీ ఒకవేళ ఒక ముక్కు దగ్గర చేయి పెట్టుకుని సంథింగ్ ఏమైనా ఉండాలి మళ్ళీ వెంటనే ఇన్ఫెక్ట్ అయిపోతుంది, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో దాని గురించి మనం ముందుగా ఈ శానిటైజర్తో ఎక్కువ మనం ఒక 20 seconds అనేది మనం బాగా రెగ్యులర్గా కొంచెం క్లీన్ చేసుకోవడం గట్టా చేసుకుంటాం. అంటే అది చాదస్తం అని అనుకుని కొంతమంది అనుకున్నా, లేదంటే మంచి అలవాటు అని అనుకున్నా, మనం
కరోనాకి మందు కనిపెట్టినంత వరకు, కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టినంత వరకు ఇలాగా మాస్క్ పెట్టుకునే ఉండాలి. ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చామంటే మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళినంత వరకు కూడా ఆఫీస్లో కానీ ఎక్కడికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ అది మాస్క్ మాత్రం వదలకూడదు. అండ్ శానిటైజర్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చాలా చాలా అడ్వాంటేజ్. అయితే దీనికి కొన్ని సోషల్ మీడియాలో రాంగ్ శానిటైజర్స్ వాడితే చేతికి బొబ్బలు వచ్చేయడం అంటే దానికి మనం అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఒక వస్తువు మీద ఏదన్నా సరే ఒక వైరస్, ఇప్పుడు కోవిడ్ వచ్చింది అనుకోండి, కరోనా వైరస్ అనేది, అది ఎంతవరకు ఎంతసేపు ఆ వస్తువు మీద అది ఉంటుంది? అంటే ఇది పోరస్ సర్ఫేసు, నాన్ పోరస్ సర్ఫేస్, అంటే కన్నాలుగా ఉండే సర్ఫేస్ మీద కానీ లేకపోతే కన్నాలు లేకుండా ఉండే సర్ఫేస్ మీద కానీ ఏదైనా కూడా ఒక 24 to 48 అవర్స్ కంప్లీట్గా దాన్ని టచ్ చేయకుండా వదిలేసిన అది చనిపోతుంది. అది మళ్ళీ ఎనీ బయలాజికల్ మీడియం, అంటే సపోజ్ మన దాని చేతి పట్టుకుని మన శరీరంలోకి లోపలికి వెళ్తే మన శరీరంలో ఉండే ఎనర్జీ కానీ బ్రతకడానికి మళ్ళీ ఇంకొక బయలాజికల్ మీడియాలోకి వెళ్ళిపోతే తప్ప అది చనిపోతుంది. సో 2 days అలా వదిలిస్తే చాలు, అది చనిపోతుంది. భయపడక మినిమం ఒక 2 days మాత్రం వదిలేస్తే చాలు. ఒక ప్లేస్ లో కానీ ఒక వస్తువు మీద దేని మీద సరే ఓపెన్ ఎయిర్ అండ్ ఓపెన్ ఎండ్లో పెట్టేస్తే సరిపోతుంది సన్సెట్. ఓకే. ఈ కరోనాకి అసలు ఈ వ్యాక్సిన్ అనేది కనుక్కోవడానికి ఎందుకు ఇంత మనకి టైం పడుతుంది డాక్టర్? అంటే దేని వల్ల, అంటే దీని రూపం అనేది ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది సో అనేసి కూడా అంటున్నారు. అంటే దాని వల్లైనా దీని వ్యాక్సిన్ అనేది లేట్ అవుతుంది, లేకపోతే దేని వల్ల అంటారు? సో మనకి అందరికీ తెలిసింది ఏంటంటే ఒక వ్యాక్సిన్ అనేది ఒక ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే అమెరికన్ గవర్నమెంట్ కానీ సర్టిఫై చేసిన తర్వాత మనం నిర్భయంగా ఒక నార్మల్ వ్యక్తికి ఇచ్చే ఒక రకమైన మందులాడితే, అంటే వ్యాక్సిన్ ఎలా నమ్ముతామంటే వ్యాక్సిన్ వల్ల ఆ జబ్బు రాకుండా ఉంటుందని పూర్తి నమ్మకం ఆ సైంటిస్టులకు కానీ మెడికల్ పర్సనల్కి కానీ తద్వారా గవర్నమెంట్ ద్వారా కానీ నాలుగు ఫేజెస్ ఆఫ్ ట్రయల్స్ ఉంటాయి. ఫస్ట్ అది యానిమల్స్ మీద చేస్తారు, ఆ తర్వాత మమెల్స్ మీద చేస్తారు, ఆ తర్వాత మామూలుగా ఒక కన్సెంట్ తీసుకొని ఒక 100 మందో 200 మందో మనుషుల మీద చేస్తారు. ఇది 3 phases ఆఫ్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్డ్గా ఎవరికి ఏమీ అవ్వకపోతే అప్పుడు మాత్రమే, ఇప్పుడు సపోజ్ 100 కరోనా పేషెంట్లు ఉన్నారు, 100 నాన్ కరోనా పేషెంట్లు ఉన్నారు. ఒక వ్యాక్సిన్ మనం కనిపెట్టిన వ్యాక్సిన్ని 100 కరోనా పేషెంట్లకి 100 కరోనా పక్కన ఉండే మామూలుగా ఉన్న పేషెంట్లకి మనం ఇచ్చామనుకోండి, వీళ్ళని కరోనా అంటింది అనుకోండి, మన వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఈ 100 మందికి ఏమవ్వకూడదు, కరోనా రాకూడదు, లేకపోయినా కొంత పర్సంటేజ్ అని అట్లీస్ట్ 90% అని రాకుండా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ వరకు, వ్యాక్సిన్ వల్ల మాత్రం సొంతంగా కాంప్లికేషన్స్ రాకూడదు. ఓకే. ఒక పోలియో డ్రాప్స్ వేస్తున్నాం, మనకి ఏ కాంప్లికేషన్స్ వస్తున్నాయి? ఒక బీసీజీ వ్యాక్సినేషన్ వేస్తున్నాం టీబీకి ఎదురుగా, ఏ కాంప్లికేషన్స్ వస్తున్నాయి? ఏం రావట్లేదు కదా. అంటే ఆ పర్టికులర్ డిసీజ్కి ఎగ్నెస్ట్గా ఇది వర్క్ చేసి దాన్ని తగ్గించగలిగితే దాని ఉద్దేశంతో మనం పెట్టిన, దీనివల్ల వ్యాక్సిన్ వల్ల మాత్రం ఇంకో రకమైన కాంప్లికేషన్ మాత్రం రాకూడదు. దానికి ఎంత ఘోరంగా ఉంటుందంటే కొన్ని lakhs of rupees, crores of rupees కాంపన్సేషన్ ఆ మెయిన్ ఆ వ్యాక్సిన్ తయారు చేసే సంస్థ మీద పడిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంది కదని సడన్గా మన వ్యాక్సిన్ తీసుకొచ్చి డంప్ చేసేద్దాం అన్నంత ఎవరు చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే అది ఒకటి. మీరు ఇందాక చెప్పిన పాయింట్లో ఇంకోటి ఏంటంటే దీని తాలూకా ఇది mRNA వైరస్, ఆ న్యూక్లిక్ యాసిడ్ తాలూకా సర్ఫేస్ మీద ఉండే ప్రోటీన్ తాలూకా స్పైక్స్ తాలూకా వేరియేషన్ ఇది రెగ్యులర్గా మారిపోతే ఒక షేపు, ఒక సైజు, ఒక స్ట్రక్చరు, ఒక mRNAలోనే ఒక అమైనో యాసిడ్ సీక్వెన్స్ తగ్గట్టు ఒక వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత ఇది మళ్ళీ మారిపోయిన తర్వాత పాత వెరైటీకి ఇది పనిచేస్తుంది కానీ కొత్త వెరైటీకి ఇది పనిచేయదు. మరి అలాంటప్పుడు మనం నమ్మకం కొలిది మనం అది వేసేసిన తర్వాత అది పనిచేయకపోతే అనవసరంగా డిసీజ్ వచ్చేసినట్టు లెక్క కదా. ట్రయల్స్ మాత్రం బ్రహ్మాండంగా మారిపోతుంది. ట్రయల్స్ మాత్రం ఇండియన్ గవర్నమెంట్లో ఇండియాలోనే అవుతుంది, యూరోప్లో అవుతుంది, అమెరికాలో అవుతుంది, ఈవెన్ చైనాలో కూడా అవుతుంది.
చాలా బాగా చేస్తున్నారు మాత్రం. డెఫినెట్గా ఎప్పుడు వస్తుందని మాత్రం తెలియదు, అది రావడం మాత్రం వచ్చేస్తుందండి. ఓకే. సో ఈరోజు కోవిడ్-19 అనేది ఎంతో అసలు కలకం సృష్టిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. అసలు ఊహించలేని సిచ్యువేషన్ సార్ ఇదంతా. అసలు కోవిడ్ అనేది వస్తుందని అనుకోలేదు. ఇది ఒక మామూలు ఒక రంగంలో కాదు, మొత్తం అన్ని రంగాలను కూడా చిన్నభిన్నం చేసేసింది. సో అలాంటి ఈ కరోనా అనేది ప్రస్తుతానికి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇక దేశంలోనే మొత్తం ప్రపంచం యావత్ మొత్తం కేసెస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. సో మన దేశానికి, మన భారతదేశంలో మాత్రం ఇప్పుడు దాదాపు 5 లక్షల కేసెస్ వరకు వచ్చాయి కదా సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యాక్టివ్ కేసెస్, డిశ్చార్జ్ అనేది అసలు ఎలా ఉన్నది ఇప్పుడు? వీటి కేసెస్ అనేది ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అది ఇండియాలోనే ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 lakhs కేసెస్ అయిపోయి. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అయిపోయి. విజయనగరంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 కేసెస్, 240 కేసెస్ అయితే 160 ఇలాగా ఉన్నాయి. కొన్ని డిశ్చార్జ్ అయిపోయి, 2 చనిపోయారు. నిన్న ఒక అతను, అంతకుముందు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఒక పేషెంట్. సో డెత్స్ అయితే మాత్రం 2. ఓకే. డెత్స్ తక్కువే. ఒక లేడీ విశాఖపట్నం సంబంధించి కేసు అనేది అది విజయనగరం ఆవిడ. అంటే వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ ఉంటున్నారు అనే దాన్ని బట్టే మనం క్లాసిఫై చేస్తాం తప్ప ఎక్కడికి వెళ్ళి చనిపోయారు అనే విషయాన్ని బట్టి మాత్రం కాదు. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అడ్రస్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం ఈ లెక్కది రాస్తాం అదలా. కాబట్టి ఇప్పటివరకు విజయనగరం నుంచి 2 డెత్స్. సో ఆ విధంగా చూసుకున్న విజయనగరం నెంబర్ ఆఫ్ కేసెస్ రీసెంట్గా పెరిగిన, ఎస్పెషల్లీ కలెక్టర్ గారు చాలా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని ఆయన చాలా ఆయన పర్సనల్గా చాలా ఎక్కువ కేర్, ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం వల్ల స్పెసిఫిక్గా మన మనుషుల్లో ఉండే విజయనగరం జనాలు చాలా సాఫ్ట్ గోయింగ్ పీపుల్, చాలా సాఫ్ట్ పీపుల్. చెప్తే వింటారు, పాటిస్తారు. దీనివల్ల ఏమో తెలియదు కానీ డెఫినెట్గా మంది బాగుంది. 40 days వరకు కంప్లీట్ మంది గ్రీన్ జోన్ గానే ఉండేది శ్రీకాకుళం, ఇంకా విజయనగరం సంబంధించి. వచ్చింది కూడా బయట నుంచి వచ్చినాయి తప్ప నిజంగా మనకి వచ్చింది కూడా ఈ వలసవాసులు ఎవరైతే వాళ్ళ వచ్చిందే తప్ప, అది కూడా వచ్చిన తర్వాత కూడా ప్రైమరీ కాంటాక్ట్ నుంచి అలాగే సెకండరీ, టెరిటరీ అలాగా అంత బాగా స్ప్రెడ్ అయిపోలేదు. కానీ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మాత్రం జనాలు మరి ఆకుండా తిరిగడం వల్ల ఏంటో మరి తెలియదు కానీ దానివల్ల మాత్రం కొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో లాక్డౌన్ పెడతారో పెట్టరో తెలియదు కానీ ఏదో ఆలోచన మాత్రం అందరూ ఆలోచిస్తున్నారు, పెట్టాలా వద్దా అని మాత్రం. ఓకే. ఈ కరోనా టెస్టులకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే మనం విజయనగరంలో ఎలా చేస్తున్నారని చెప్పాలా, లేకపోతే మామూలుగా విజయనగరం సంబంధించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఎలాగా ఇప్పుడు టెస్టులు ఎంతవరకు జరుగుతున్నాయి? ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ప్రైమరీగా నేను ఇందాక చెప్పాను కదా, ఢిల్లీ, బాంబే అంటే మహారాష్ట్ర, అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ చెన్నై, ఈ 6 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మనం 100% ఫ్లైట్లోంచి వచ్చినా, ట్రైన్లోంచి వచ్చినా మేమేం చేస్తామంటే వైజాగ్లోని ఆర్టీసీ బస్సులు వేసి వాళ్ళని పట్టుకొని విజయనగరం జిల్లా వాళ్ళందరూ ఎవరు ఉంటారో ఆ బస్సులు ఎక్కించి డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేస్తున్నాం. తీసుకొచ్చి ఎగ్జామిన్ చేసి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఐసోలేట్ చేస్తున్నాం. సిమ్టమ్స్ ఏమి లేవు, ఓన్లీ ట్రావెల్ ద్వారా చెప్తే వాళ్ళకి హోమ్ క్వారంటైన్ రాసి వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకొని, సెల్ నెంబర్ తీసుకొని వాళ్ళని సిస్టంలో అప్లోడ్ చేసి ఐసీఎంఆర్ దాంట్లోని నోట్ చేసుకొని ఏ సిమ్టమ్ వచ్చినా మీరు ఇమ్మీడియట్గా మీ గ్రామ వాలంటీర్కి చెప్పి దగ్గరున్న సెంటర్కి వచ్చేసి స్వాబ్ తీసుకోమని చెప్తున్నాం. ఇది మనం పక్కాగా ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఫాలో అవుతున్న. అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా స్వాబ్ టెస్ట్ అని చేస్తున్నారు, లేదంటే అక్కడ ఆ ప్లేస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్ట్ అంటే రెడ్ జోన్ కిందకి లెక్కేసి మేమైతే ఆల్మోస్ట్ చాలా వరకు స్వాబ్ తీయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ వాళ్ళని ఇప్పుడు ఈ 6 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం పరీక్షించి అవకాశం ఉన్నంత వరకు పెయిడ్ క్వారంటైన్ కానీ, అంటే వాళ్ళు పే చేసుకోగలిగితే పెయిడ్ క్వారంటైన్, లేకపోతే గవర్నమెంట్ క్వారంటైన్ కానీ పెట్టి మేము నిన్నటి వరకు పెట్టి వాళ్ళని స్వాబ్ నెగిటివ్ వచ్చిన తర్వాత పక్కగా అప్పుడు ఇంటికి వెళ్ళిపోవడానికి అలౌ చేస్తాం. నాన్ రెడ్ జోను, మామూలు సేఫ్ జోన్ నుంచి వచ్చిన వాళ్ళని
కానీ మామూలుగా హోమ్ క్వారంటైన్ రాసి గవర్నమెంట్ హాస్పిటల్తో కానీ గ్రామ వాలంటీర్లతో కానీ టచ్లో ఉండమని చెప్తున్నాం. ఓకే, ఈ టెస్టులకి సంబంధించి వాటికి అయ్యే ఖర్చు అంతా కూడా ఇది టోటల్గా ఫ్రీ కదా, గవర్నమెంట్ మొత్తంతో బ్యాచ్. ఇంకేంటంటే మొత్తం అన్నిటికీ కూడా ఎక్కడ పేషెంట్కి అడ్మిట్ అయినా కూడా 1 రూపీ కూడా ఖర్చు అవుతుంది ఎక్కడ కూడా. ఇంకా అంటే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇంకా గవర్నమెంట్ నుంచి మొత్తం లాస్ట్ చివరి వరకు మొత్తం కేర్ మేము గవర్నమెంట్ తీసుకుంటుంది. డెఫినెట్గా. ఓకే, సో అయితే ఈ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ ఎలా అవుతుంది డాక్టర్? అంటే ఇప్పుడు మనం చాలాసార్లు మీరు విన్నదే, మామూలుగా ఒక నార్మల్ ఇండివిజువల్కి వైరస్ సోకితే నిజంగా 8-9 రోజుల వరకు కూడా మనం టెస్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా పాజిటివ్ అయితే రాదు. 14 రోజుల తర్వాత పేషెంట్ తాలూకు ఇమ్యూనిటీ కానీ తక్కువ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు ఎవరెవరు ఉంటారంటే బీపీ ఉన్నోళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు, ట్రాన్స్ప్లాంట్ అయినోళ్ళు, క్రానిక్ రీనల్ డిసీజ్ ఉన్నోళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినోళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినోళ్ళు అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నోళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వాళ్ళకి డిసీజ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వేరేజ్ నార్మల్ ఇమ్యూనిటీ ఉండి నార్మల్ జాగ్రత్తలు తీసుకుని, అంటే మనం డిసీజ్ దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు తర్వాత మాట్లాడి ఎలా ఉండాలని చెప్పడం చెప్తాను. అది ఉన్నోళ్ళకి మాత్రం జబ్బు రాదు, అంటే లక్షణాలు రావు, వైరస్ ఉంటుంది. మీకు అర్థమైంది కదా, 14 రోజులకి మాత్రం సిమ్టమ్స్ వస్తుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ పేషెంట్ శరీరంలోకి వెళ్ళి వ్యాధి తాలూకు లక్షణాలకు వచ్చే పీరియడ్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇది 14 రోజులు. ఈ 14 రోజుల తర్వాత దగ్గు రావడం, జ్వరం రావడం, ఆయాసం రావడం, గొంతు నొప్పి రావడం, ఇది మామూలుగా ఒక మైల్డ్ డిసీజ్ కింద లెక్క. మీరు డిసీజ్ తాలూకు ప్రోగ్రెస్ అడిగారు కాబట్టి డిసీజ్ మైల్డ్ డిసీజ్ అలా వచ్చి పేషెంట్ ఇమ్యూనిటీ మనం పేషెంట్ని ఐసోలేట్ చేసి ఎవరిని ముట్టుకోలేకుండా, తను ముట్టుకోవడానికి ఎవరు వెళ్ళినా కూడా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE అది కట్టుకొని హెయిర్ నుంచి నెయిల్ వరకు పక్కా ఒక సెట్ ఒకటి ఉంటుంది, ఒక సూట్ ఒకటి ఉంటుంది, హెడ్కి క్యాపు, కంటికి కళ్ళు గ్లాసులు, మొత్తం అంతటికి ఒక షీల్డ్, నోటికి మాస్క్. ఈ మాస్క్, ఈ షీల్డ్ అనేది ఇంతవరకు చెస్ట్ వరకు అవుతుంది. మొత్తం శరీరం అంతటికి ఒక కంప్లీట్గా ఒక యాప్రాన్ ఉంటుంది, ఆల్బాన్స్ ఉంటుంది. కాళ్ళకి కూడాను మన షూస్ వేసుకుని కాకుండా ఆ షూస్ మీద ఇంకొక సాక్స్ లాగా చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట. అది కాళ్ళకి అవి కూడా అవి వేసుకుని టోటల్గా పైనుంచి కింద వరకు ఎట్టి పరిస్థితిలో కూడా వైరస్ వచ్చి పడినా కూడా పేషెంట్ నుంచి వేసుకున్న అబ్బాయి నుంచి అటుగాను అటు నుంచి ఇటుగాని ఎట్టి పరిస్థితిలో రానికుండా జాగ్రత్తలు తీసుకుని ఉంచగలిగితే, పేషెంట్ని ఉంచగలిగితే స్ప్రెడ్ అనేది ఆపేస్తున్నాం. దాన్ని ఐసోలేషన్ అంటాం. ఐసోలేట్ అయిన తర్వాత పేషెంట్ ఇమ్యూనిటీ బాగుంటే మరి జబ్బు లక్షణాలు రావు. ఓకే, అలాగా మరొక 14 రోజులు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు టెస్ట్ చేస్తే నెగిటివ్ అయిపోతుంది. అంటే అప్పటి నుంచి పేషెంట్కి ఇంకొకరికి స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉండదు. ఆ పేషెంట్ సేఫ్, డౌట్ అయితే లేదు. అలా కాకుండా ఇమ్యూనిటీ తగ్గిపోయి వైరస్ బలం పెరిగిపోయి డిసీజ్ బాగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు వైరల్ లోడ్ కూడా విపరీతంగా ఎక్కువైపోతుంది. వైరస్ రిప్లికేట్ అయిపోతూ ఉంటుంది కదా, వైరల్ లోడ్ ఎక్కువైపోతుంది. అలాంటి పేషెంట్ ఈజ్ టూ డేంజరస్ టు రెస్ట్ ఆఫ్ ది పీపుల్, కమ్యూనిటీకి అందరికీ. అప్పుడు నేను ఎందాక చెప్పిన జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఆయాసం, జ్వరం ఇవి కాకుండా అది మైల్డ్ డిసీజ్. మోడరేట్ డిసీజ్ ఏంటంటే మైల్డ్ టైప్ ఆఫ్ న్యూమోనియా లాగా వచ్చేస్తుంది. న్యూమోనియా అంటే మీకు తెలుసు కదా, 2 ఊపిరితిత్తుల్లో 1/3 భాగం కానీ 50% భాగం కానీ కన్సాలిడేషన్ లాగా అయిపోయి నార్మల్గా లంగ్ తాలూకా పని ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్లో ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలే పని తాలూకా ఎఫిషియన్సీ తగ్గిపోతే అది మైల్డ్ న్యూమోనియా అంటాం. అలా కాకుండా 2/3 వరకు వ్యాపిస్తే మోడరేట్ న్యూమోనియా అంటాం. సివియర్కి మొత్తం 2 లంగ్స్ వచ్చేస్తే అది సివియర్ న్యూమోనియా అంటాం. అంటే శరీరంలో ఉండే బ్యాడ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ని ప్యూరిఫై చేసే ఆర్గానే లంగ్. ఆ లంగ్ ఫంక్షన్ పోయిందనుకోండి, అదే టైంకి సివియర్ న్యూమోనియా వచ్చి అదే టైంకి ఈ వైరస్ శరీరం ప్రతి పార్ట్కి వెళ్ళిపోతుంది. లివర్కి వెళ్ళిపోతే లివర్ ఫెయిల్యూర్ అయిపోతుంది, కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోతుంది.
అండ్ బ్రెయిన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇవన్నీ విత్ ఇన్ కొంచెం తక్కువ ఫ్యూ టైంలోనే జరుగుతుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉంటే చాలా ఎర్లీగా వచ్చేస్తుంది, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే చాలా లేట్గా వస్తుంది. మీకు అర్థమైంది కదా. సో అందువల్ల మనకి డెత్స్ కూడా మొన్నటి వరకు కూడా కోమార్బిడ్ కండిషన్స్ అంటే బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఎక్కువ మంది చనిపోయారు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు. కానీ మన అదృష్టం దురదృష్టం మరి తెలియదు, కానీ మొన్నటి వరకు ఉంటే ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఇప్పుడు మారిపోతుంది. ఏంటంటే ఇప్పుడు 20 నుంచి 50 ఇయర్స్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎర్లీగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, ఎర్లీగా బీపీ వచ్చిన వాళ్ళు, డయాబెటీస్ బీపీ రెండు కలిపి ఉన్నోళ్ళు, అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, వీళ్ళు కూడా రీసెంట్ దాంట్లో డెత్స్ పెరిగిపోవడం జరుగుతుంది. ఇది కొత్త స్పెసిఫిక్గా ఇండియన్ కాంటినెంట్ దాంట్లోనే స్పెసిఫిక్గా ఇది రీసెంట్గా ఇది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది కూడా ఉంది. సో ఓవరాల్గా మనం మీరు డిసీజ్ ప్రోగ్రెస్ అన్నారు కాబట్టి మైల్డ్ డిసీజు, మోడరేట్ డిసీజ్, సివియర్ డిసీజ్. ఈ సివియర్ డిసీజ్ వచ్చేసరికి తతిమా ఆర్గాన్స్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, మోర్ దెన్ 1 ఆర్గాన్ ఈజ్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చేసి మనిషి చనిపోవడం జరుగుతుంది. అది డిసీజ్ ప్రోగ్రెస్ అంటే అది మీకు మీరు అలా మాట్లాడుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఒక పేషెంట్కి అంటే ఒక కోవిడ్ అనేది వచ్చింది అంటే కన్ఫర్మేషన్ అనేది ఎలా చేస్తారు? సో తర్వాత వాళ్ళకి టెస్ట్ అవన్నీ చేసి కొంత క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అంటే ఈ పేషెంట్ ఒక నీట్గా కరెక్ట్గా ఉన్నాడు, సో కోవిడ్ నుంచి క్లియర్ అయ్యాడని మీరు అలాగా కన్ఫర్మ్ చేస్తారు? అంటే ఇప్పుడు మనకి కోవిడ్ పాజిటివ్ టెస్ట్ అనేది 2 రకాల టెస్ట్, ట్రూనాట్ టెస్ట్, పీసీఆర్ టెస్ట్ అని ఉంటుంది. ట్రూనాట్ టెస్ట్ అనేది ఏంటంటే అది వైరల్ మీడియం తీసుకొని వెళ్ళి ఎంఆర్ఎన్ఏని సెపరేట్ చేసి అది కోవిడ్ ఎంఆర్ఎన్ఏ కానీ ఉంటే అది పాజిటివ్ అని ఇస్తారు. అలా కాకుండా పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అని పీసీఆర్ అనేది టోటల్ 100% కాకపోయినా 87% కన్ఫర్మేషన్. అది పీసీఆర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే టోటల్గా కోవిడ్ పాజిటివ్ అని కన్ఫర్మ్డ్గా చెప్తాం, లేకపోతే 100% పాజిటివ్ అని చెప్పాం. అయితే ఇందాక నేను మీకు చెప్పిన దాని ప్రకారంగా వైరల్ లోడ్ కంటే ఇమ్యూనిటీ బాగా పెరిగిన తర్వాత వైరల్ లోడ్ తగ్గిస్తూ ఉంటే 28 డేస్ తర్వాత లోపట దాని తాలూకా కాంపోనెంట్స్ అని తగ్గిన తర్వాత కంటిన్యూస్గా కన్సిక్యూటివ్గా 2 సార్లు నెగిటివ్ వచ్చిన తర్వాత, పీసీఆర్ నెగిటివ్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేయం. సో అప్పుడు ఆ పేషెంట్ వల్ల ఇంకెవరికి ప్రమాదం లేదు, ఆ పేషెంట్కి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక వైరస్ ఆర్గన్ తనకు తగిలినా మళ్ళీ కోవిడ్ రాదు. ఓకే, మీకు అర్థమైంది కదా, ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత అంటే మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ కోవిడ్ వైరస్ ఎగ్నెస్ట్గా ఫైట్ చేసి గెలిచినట్లు లెక్క. గెలిచిన తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చేసిన తర్వాత ఏదో మన పేపర్లో చదువుతున్నాం, 2 సార్లు నెగిటివ్ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర జనాలు కానీ చుట్టూతుండే సామాజిక జనాలు కానీ రానికుండా అల్లరి పెడుతున్నారని పేపర్లో చదువుతున్నాం. అది డెఫినెట్గా చాలా అన్యాయం. ఎందుకంటే 2 సార్లు నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పాజిటివ్ అయిపోద్ది, తన వల్ల ఏం పెద్ద స్ప్రెడ్ అవ్వదు, భయపడాల్సిన అవసరం. అంటే ఆల్రెడీ ఇప్పుడు నెగిటివ్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ వైరస్ అనేది సోకే అవకాశం ఉంటుంది. వచ్చిన వైరస్ వాళ్ళు ఏం చేయలేదు. ఓకే, అంటే ఆల్రెడీ వాళ్ళు కోవిడ్కి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ తయారైపోయి ఉంటాయి మన శరీరంలో. ఓకే, సో అంటే వచ్చినా కూడా వాళ్ళకి అదేంటి ఇన్ఫెక్టబుల్ ఏం అవ్వదు, సో హార్మ్ఫుల్ ఉండదు. ఇప్పుడు ఇది ఫైర్ రెసిస్టెంట్ డ్రెస్ వేసుకుని ఫైర్లోకి వెళ్తే వాడికి ఏం అవ్వదు కదా, ఆల్మోస్ట్ అలాగా వాడు తయారైపోయినట్లే, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ కంటైన్మెంట్ జోన్స్ అనేవి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. సో ఏదైతే కేసెస్ వస్తున్నాయో ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాస్కి బఫర్ జోన్స్ గాను, సో వీటికి సంబంధించి అసలు కంటైన్మెంట్ జోన్ అంటే ఏంటి? కంటైన్మెంట్ జోన్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇండెక్స్ కేస్ అంటే ప్రైమరీ పాజిటివ్ కేస్, ఒక కేసు వచ్చింది ఏదో చైనా నుంచో లేదంటే ఢిల్లీ నుంచో వచ్చింది, దాన్ని ఇండెక్స్ కేస్ అంటారు. క్లస్టర్ అంటే దానివల్ల ప్రైమరీ కాంటాక్ట్, వాడి నుంచి సపోజ్ ఒక హస్బెండ్కి వస్తే వైఫ్, హస్బెండ్కి వస్తే ఆ హస్బెండ్ తాలూకు పిల్లలు, వీళ్ళందరూ ప్రైమరీ కాంటాక్ట్స్ అయిపోతారు. అంటే 100% పేషెంట్ ముట్టుకున్న ప్రతి వస్తువుని వీళ్ళు ముట్టుకుంటారు, వాడిని బాత్రూమ్ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది లాగిన్ సేమ్ డోర్ లాగుతారు, సేమ్ ఒకే, కొంతమంది అయితే కామన్ టవల్స్ వాడతారు, అదే బెడ్ మీద పడుకుంటారు. వీళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్స్ అయిపోతారు, వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగా ఇండెక్స్ కేసు నుంచి క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ అటాచ్డ్ టు ద ప్రైమరీ కేస్ క్లస్టర్ అంటారు. ఈ ఇండెక్స్ కేసు క్లస్టర్ ఆ చుట్టూతుండే ఏరియాని, సపోజ్ కంబైన్డ్ ఫ్యామిలీస్లో
ఒక 16 మంది ఉంటున్న ఇళ్ళలో కొన్ని ఉన్నారు. అలా కాకుండా న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఒక వైఫ్, ఒక హస్బెండు, 2 పిల్లలు అంతే. అంటే అక్కడ చిన్న మూమెంట్ చిన్నదవుతుంది. అలాగే ఒక అపార్ట్మెంట్లోని కామన్గా ఉందనుకోండి, అది కామన్గా వాడే దాంట్లో వీళ్ళందరూ కలిపి వాడుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు అది క్లస్టర్ పెద్ద క్లస్టర్ అవుతుంది. అది మీరు దట్ జోన్ ఈజ్ కాల్డ్ ఎస్ కంటైన్మెంట్ జోన్. ఓకే, అది. సో దాని చుట్టూ ఉండే లెస్ ఇంటెన్సిటీ ఉండే చుట్టూ దాన్ని బఫరింగ్ జోన్ అంటారు. బఫర్ జోన్ తర్వాత ఈ నెక్స్ట్ ఉందంతా లెస్ రిస్క్ జోన్, ఆ ఏరియా పర్వాలేదు. సో మనకు ప్రిన్సిపల్ ఏంటంటే ఒక ఇండెక్స్ కేసు, క్లస్టర్ ఆఫ్ కేసెస్ ఉంటుంది. దాన్ని ఎక్కడైనా ప్రిన్సిపల్ ఏంటి, బేసిక్ డేంజరస్ కాంపోనెంట్ ఆఫ్ కోవిడ్ ఈజ్ నథింగ్ బట్ ఈజీగా స్ప్రెడ్ అయిపోయే క్యారెక్టర్. మన గవర్నమెంట్ కానీ మనం చేయగలిగిన వర్క్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ చేస్తుంది, దాన్ని స్ప్రెడ్ అవనీకుండా ఆపడం. ఇట్టి పరిస్థితుల్లోని అక్కడి నుంచి ఒకరికి వచ్చిందంటే ఒకరితో ఆపేయాలి, చైన్ బ్రేక్ చేయాలి. ఆ ట్రాన్స్మిషన్ ఆ చైన్ అనేది బ్రేక్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఈ కోవిడ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉందో అంటే వచ్చే ఏదైతే పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అనేది మనం ఇప్పుడు ఇస్తున్నాం? ఇప్పుడు మేము చేసింది మీకు చెప్తాను. మేము మామూలుగా టెస్ట్ చేసి మామూలుగా ఐసోలేట్ చేసిన తర్వాత మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే మామూలుగా ఐసోలేట్ చేసి పాజిటివ్ వచ్చింది అనుకోండి, పాజిటివ్ వస్తే సపోర్టివ్ ట్రీట్మెంట్ అనండి. ఈ కోవిడ్కి ఎగ్నెస్ట్గా స్పెసిఫిక్ యాంటీబయాటిక్ అయితే యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. 2-3 రీసెంట్గా వచ్చాయని కూడా బయటికి పేపర్లో వచ్చింది, కానీ అది కన్ఫర్మ్డ్ ట్రయల్స్ లేవు, ఎస్టాబ్లిష్డ్ ట్రయల్స్ లేవు. ఆ ట్రయల్స్ లేకుండా మనం వాడినా కూడా ఉపయోగం ఉండదు. అయితే వాటి వల్ల డేంజరస్ కూడా లేకపోతే వాడడం వల్ల నష్టం లేదు, కాబట్టి వాడితే వాడచ్చు. కానీ డెఫినెట్ ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే మంచి వాతావరణం, మంచి గాలి, మంచి లైటు, మంచి టెంపరేచరు, మంచి ఫుడ్, ఎమోషనల్గా కూడా హ్యాపీగా స్టేబుల్గా ఉంచగలగడం మనం చేయగలిగిన అదొకటే చేస్తున్నాం. హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది యాంటీ మలేరియల్ డ్రగ్, దాన్ని వాడుతున్నాం. అది ప్రివెన్షన్ ఉంటుందని యూఎస్ వాళ్ళలో కూడా బాగా వాడుతున్నారు. అంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడిన వాళ్ళతో పోల్చుకుంటే అడ్వాంటేజ్ వస్తుంది. తక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎఫెక్ట్ అయిన ఎక్కువ మంది ఈజీగా ఎక్కువ కాలం డిసీజ్ బారిన పడకుండా, ఇంటెన్సిటీ పడకుండా అవుతుంది. రెండోది ఏంటంటే వైటమిన్ సి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇస్తాం, జింక్ ట్యాబ్లెట్ ఒకటి ఇస్తాం, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ ఒకటి ఇస్తాం. ఇవి ఇస్తాం కాకుండా సపోజ్ మైల్డ్ కంటే చిన్న మోడరేట్ డిసీజ్ ఎక్కువ, ఒక ఆయాసం కానీ లేకపోతే సాచురేషన్ తగ్గితే ఆక్సిజన్ మాస్క్ పెడతాం. అదే ఎజిత్రోమైసిన్ అని ఒక యాంటీబయాటిక్ ఉంది, డాక్సిసైక్లిన్ ఒక యాంటీబయాటిక్ ఉంది, అవి కూడా వాడుతున్నాం. ఇలాగా సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం. ఇప్పుడు అలా కాకుండా మీరు డిసీజ్ బాగా ప్రోగ్రెస్ అయిపోయి, ఇందాక నేను చెప్పాను మైల్డ్ మోడరేట్ సివియర్ న్యూమోనియా, న్యూమోనిక్ ఎఫ్యూషన్, ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయేటప్పుడు, బీపీ పడిపోయేటప్పుడు, ఈ పరిస్థితి రాకముందే క్రిటికల్ కేర్ అంటే ఇంటెన్సివ్ కేర్ అనేది మా అనస్థీషియా డిపార్ట్మెంటు ప్లస్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంటు ప్లస్ చెస్ట్ ఫిజిషియన్స్, ఈ ముగ్గురిని కలిపి ఒక క్రిటికల్ కేర్ యూనిట్ అని అంటారు. వీళ్ళు ముగ్గురు స్పెషాలిటీ వాళ్ళే మళ్ళీ ఎంట్రన్స్ రాస్తే డిఎం క్రిటికల్ కేర్ అనేది కూడా ఉంది. అంటే పేషెంట్ క్రిటికల్ అయిపోయిన వాళ్ళు మాత్రం చూసేది అదొక సంస్థ, అదొక డిపార్ట్మెంటు, అదొక స్పెషలైజేషన్. దాని మీద ఆ ఇంటెన్సివ్ కేర్ మేము అందులో పెట్టి వెంటిలేటర్ పెడతాం కదా. ఈ డిసీజ్ ప్యాటర్న్ ఏ ఫామ్లో ఉంది, మైల్డ్ ఫామ్లో ఉందా, మోడరేట్ ఫామ్లో ఉందా, లోపట స్టేటస్ ఆఫ్ దీన్ని బట్టి అదర్ పారామీటర్స్ ఉంటాయి. ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ఇవన్నీ చేసి దాని తగ్గట్టుగా, అంటే ఇంటెన్సివ్ కేర్ అనేది చాలా పెద్ద టాపిక్, దాని గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పినా మనకు అంత ఉపయోగం ఉండదు కాబట్టి ఓన్లీ ప్రివెన్షన్ దీని మీద మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని వదిలేద్దాం, అలా చేస్తాం. అది ట్రీట్మెంట్. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని సంస్థలు వ్యాక్సిన్ని రెడీ చేస్తున్నారు, వస్తున్నారు. ఈ వార్తలు అనేవి ఎంతవరకు ఎస్టాబ్లిష్డ్గా ఇప్పటి వరకు కూడా ఏ సింగిల్ వ్యాక్సిన్ కూడా FDA ద్వారా కానీ, అది మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ద్వారా కానీ, ICMR ద్వారా కానీ, ఎవరి ద్వారా కానీ కన్ఫర్మ్డ్గా వ్యాక్సిన్ అయితే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు రాలేదు. అంటే ఎవరి మీద డైరెక్ట్గా యూజ్ చేయడం అనేది అంటే థర్డ్ స్టేజ్ ట్రయల్స్, అంటే మనుషుల మీద కూడా ట్రయల్స్ చేసి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు అని అంటున్నారు. కానీ
లాంగ్ టర్మ్ రిజల్ట్స్ లేకుండా ఒక వ్యాక్సిన్ని సర్టిఫై చేయడం అవ్వదు. సపోజ్ ఇప్పుడు కరోనా పేషెంట్లకి 1 నెల 2 నెలల వరకు ఏం లేకపోతే పర్వాలేదు. ఒకవేళ ఇదే డ్రగ్కి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఒక 2-3 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు, అసలు డిసీజ్ తాలూకు ఏజే 3-4 మంత్స్. మనకు డిసెంబర్ నుంచే కదా తెలిసింది. అంటే అంటే ఈ డిసీజ్కి చాలా చిన్న వయసు ఉన్న డిసీజ్ కింద లెక్క, యంగ్ డిసీజ్ ఆల్మోస్ట్. అదే టీబీ అయితే సంవత్సరాలు అయిపోయింది, ఎయిడ్స్ కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ డిసీజ్ తాలూకు వయసు చాలా చిన్న వయసు. అంటే ఇంత తక్కువ పీరియడ్ కాకుండా ఎక్కువ పీరియడ్లోని అది వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏ రకమైన కాంప్లికేషన్ రాకపోతే మాత్రమే మనం అది కన్ఫర్మ్డ్గా సర్టిఫై చేయొచ్చు. సో ఇప్పుడు హై రిస్క్ కాంటాక్ట్ అనేది ఎవరికి ఉంటుంది, తర్వాత లో రిస్క్ కాంటాక్ట్స్ అనేవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది హై రిస్క్ కాంటాక్ట్ అంటే ఒక పాజిటివ్ పేషెంట్ తోటి ఇది ఎలా వస్తుంది, కలిసి ఉండడం వల్ల కానీ కలిసి ట్రావెల్ చేయడం వల్ల కానీ. ఈ రెండు మార్గాలు. పాజిటివ్ పేషెంట్తో పాటు కలిసి ఉండే వాళ్ళని అందరినీ హై రిస్క్ కాంటాక్ట్స్ కింద లెక్క. కాకుండా ఒక ఇంత పెద్ద రూమ్లో మీరెక్కడా నేను ఎక్కడా ఉంటే మన ఇద్దరిలో ఒకరు పాజిటివ్ అయినా ఒకరు కాకపోయినా రెండోళ్ళకి వచ్చే అవకాశం లేదు. మోర్ దెన్ 3 మీటర్స్ కానీ దూరంగా ఉండగలిగితే ఏమవుతుంది. ఇప్పుడు చాలా మన పార్లమెంట్ ఇల్లో కానీ లేదంటే అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్లు కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. ఒక కుర్చీలో కూర్చుని 2 కుర్చీలు మానేసి, ఒక కుర్చీలో కూర్చుని 2 కుర్చీలు మానేసి తర్వాత అలాగా మనం బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దీంట్లో ఏంటంటే మనకి సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నాం కదా. సోషల్ డిస్టెన్సింగ్, సోషల్ డిస్టెన్సింగ్ అంటే అదే అనమాట. అలా అయితే మాత్రం పర్లేదు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టు సేమ్ బెడ్ షేర్ చేసుకున్న ఒకే ఫ్యామిలీలో, సేమ్ టవల్ వాడినా, సేమ్ పిల్లో వాడినా, సేమ్ బకెట్ వాడినా, సేమ్ ఒక అదే డోర్ పట్టుకున్న వీళ్ళందరినీ హై రిస్క్ కింద లెక్క ఒక పాజిటివ్ పేషెంట్తో. తెలుసో తెలియక అలా అయిపోతే. వేరే లో రిస్క్ ఎవరంటే, సపోజ్ ఒక క్లాస్ రూమ్లోని ఒక 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్కి దగ్గర 1.5 మీటర్స్ దాటే ఉందనుకోండి దూరం, వాళ్ళు రిస్కే కానీ లో రిస్క్. అదే ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్కరిలో కూర్చోబెట్టి నెక్స్ట్ లైన్కి వదిలేసి ఆ నెక్స్ట్ లైన్లో కూర్చోబెడితే మనకి అది రిలేటివ్గా అది రిస్క్ లేదని మాత్రం కాదు, వాళ్ళు లో రిస్క్, వీళ్ళు హై రిస్క్. సో డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరికైతే ఉంటారో వాళ్ళందరూ హై రిస్క్ కింద మనం చెప్పుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఎక్కడైనా పాజిటివ్ వస్తే ఏం చేస్తున్నాం మనం, అది కంటైన్మెంట్ జోన్ చేసేసి అన్ని జాగ్రత్తలు తీసేసుకొని హైపోక్లోరైటిక్ సొల్యూషన్తో కానీ స్వాబింగ్ చేసేసి తర్వాత యాంటీసెప్టిక్ సొల్యూషన్తో ఇది స్ప్రింకిల్ చేసేసి మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. అంటే అక్కడి నుంచి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే అది హై రిస్క్ ఏరియా. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే వేరే ఒక రాష్ట్రాల నుంచి కానీ వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడైతే ఎక్కడి నుంచి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఎలాంటి టెస్ట్ అసలు ఎలా చేస్తున్నారు అంటే కంపల్సరీగా వాళ్ళని ఒక 14 days అనేది మన ఒక ఐసోలేషన్లో ఉంచడం కానీ, సో మళ్ళీ తిరిగి వాళ్ళని ఎలా పంపిస్తున్నారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చారనుకోండి, లేకపోతే బాంబే నుంచి వచ్చారనుకోండి, వాళ్ళని ఏం చేస్తున్నాము, పెయిడ్ క్వారంటైన్ కానీ గవర్నమెంట్ క్వారంటైన్లో కానీ ఉంచుతున్నాము. ఉంచి 14 days వరకు అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ సిమ్టమ్స్ అనే ఫస్ట్ డే మనకి తెలియదు అంట. 5-6 days అయినంత వరకు కూడా అంత తెలియదు. ఓకే. ఆ తర్వాత 5-6 days తర్వాత అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే 14 రోజుల తర్వాత డెఫినెట్గా వస్తాయి. ఆ ముందు కూడా మెలైస్ అంటే చిన్నగా ఒళ్ళు నొప్పులు రావడం, చిన్న జ్వరం రావడం అలా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో టెస్ట్ 8 రోజుల తర్వాత మీకు టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ఓకే. 14 days తర్వాత డిసీజ్ వస్తుంది, 8 రోజుల తర్వాత టెస్ట్ పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వస్తే పాజిటివ్ త్వరగా జాగ్రత్తలన్నీ తీసేసుకుంటాం. ఒకవేళ పాజిటివ్ రాలేదనుకోండి, వాడిని టెస్ట్ నెగిటివ్ అని చెప్పి 14 రోజుల తర్వాత ఇంటికి పంపించేసి మరొక 14 రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్తాం. హోమ్ క్వారంటైన్ తీసుకొని అక్కడి నుంచి హోమ్ క్వారంటైన్ పంపిస్తాం. ఓకే. సో మీరు మీ పరంగా ప్రేక్షకులకి ఎవరైతే ఉన్నారో చూసిన వాళ్ళకి ఈ కోవిడ్ అనేది వాళ్ళ వరకు రాకుండా, ఎందుకంటే ఇప్పుడు సొంతగా మనం తీసుకోవాలి, ఒక స్వీయ నిర్బంధం అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మనం ఒక అర్థం చేసుకొని చేయాల్సిందే తప్ప ఖచ్చితంగా పక్క వాళ్ళు చెప్పారని మనం చేయొచ్చు, కానీ సొంతంగా మనం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే దీన్ని మనం అరికట్టే ఒక ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో మీకు సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ అనేది తీసుకుంటే అంటే బాగుంటుంది?
ఒక దీనికి మామూలుగా జనరల్ డిస్కషన్ లాగా కానీ జనరల్ పాయింట్ ఆఫ్ దీనిలాగా కానీ చెప్పుకుంటే ఇప్పుడు ఆ, ఒక నార్మల్గా ఉండే ఇప్పుడు మనకి కరోనా లేదు, మన అపార్ట్మెంట్లో లేదు, మన ఇంట్లో లేదు, కానీ వచ్చేస్తుందేమో అని విపరీతం భయం మాత్రం ఉంది. సో మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు మనం ఎలా బిహేవ్ చేస్తే బెస్ట్ అనేది మనం డిస్కస్ చేసుకోగలిగితే, అది మీడియా ద్వారా ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం మళ్ళీ అదే పాయింట్ జనాల్లో ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చినంత వరకు చెప్పడం అనేది మనం చేయం. ఎస్పెషల్లీ మా గవర్నమెంట్ టీం కానీ, మా గవర్నమెంట్ డాక్టర్స్ కానీ, మా కలెక్టర్ తాలూకా ఇది కానీ, ఆదేశాలు కానీ, ఇవన్నీ కూడా మా ప్రైమరీ టార్గెట్ మేము అదే చేస్తున్నాం ఆ లాస్ట్ 3.5 months నుంచి. అయితే ఏం చేయాలంటే తెల్లవారు లేచి లేవగానే వేడి నీళ్ళతో స్నానం చేయాలి, ప్రతిరోజు తలకు స్నానం చేయాలి, ఐరన్ చేసిన బట్టలు వేసుకోవాలి. మనం ఇప్పుడు స్కూల్స్ లేవనుకోండి, బయట పనో లేకపోతే ఆఫీస్ పనో లేకపోతే వెళ్తున్నోళ్ళో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆ బట్టలు తీసి ఒక డిటర్జెంట్ యాడ్ చేసిన దాంట్లో వేయాలి, ప్రిఫరబుల్లీ వేడి నీళ్ళు వేయాలి, వాటిని ఉతికేసి ఆరబెట్టేయాలి. ఈ కరోనా టైంలో అన్ని డ్రెస్సులు వాడిన కంటే ఒక 4-5 జతలు ఉంచి వాటిని వాడుకొని వాటిని ఉతకడం అనేది మంచిది. సాయంత్రం కూడా వేడి నీళ్ళతో స్నానం చేయాలి. మన వాళ్ళు చాలామంది చాలా చేసిన తప్పులు ఏంటంటే డ్రెస్ మారుస్తారు కానీ బెడ్షీట్ మార్చరు. మా గవర్నమెంట్లో కూడా మేము సోమవారం ఒక బెడ్షీట్, మంగళవారం ఒకటి, అలాగే రోజుకి ఒక బెడ్షీట్ మారుస్తాం ప్రతి పేషెంట్కి. దాని మీద కలర్ కోడ్ కూడా ఉంటుంది, మండేకి ఇది, సాటర్డేకి ఇది, సండేకి ఇది అని. కానీ మనం ఏం చేస్తామంటే డ్రెస్సులు మారుస్తాం, చీరలు మారుస్తాం, కానీ ఆ పిల్లో కవర్స్ రెగ్యులర్గా మార్చరు. ఇప్పుడు న్యాచురల్గా సెక్రిషన్స్ అన్నీ పిల్లో కవర్స్ మీదకి వెళ్ళిపోతే అదే పిల్లో వైఫ్ లేదా చిన్నపిల్లలు లేదా ఇంకెవరు షేర్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కదా. అవి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ కరోనా టైంలో మాత్రం అన్నిట్లో కూడా ఉడకబెట్టి కానీ వేడి నీళ్ళు మాత్రం ఉతకాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఈ మీడియా ద్వారా కానీ మనం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇమ్యూనిటీ పెరిగే పద్ధతి ఏంటంటే హై ప్రోటీన్ డైట్ తినాలి. అంటే చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్, ఇది లేదంటే పల్సెస్ అంటే కందిపప్పు, మినపప్పు, ఇవన్నీ ఉన్నాయి, పప్పులన్నీ అది ఫ్రెష్గా ఉండే ఆకుకూరలు అవి తినాలి. తర్వాత ఈ రోజు అవకాశం ఉన్నంత వరకు ఒక బి కాంప్లెక్స్ మాత్రం వేసుకోవాలి, రోజు ఒక వైటమిన్ సి మాత్రం వేసుకోవాలి. నేను ఎవరికి చెప్తున్నాను, మామూలు వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ కరోనా రాని వాళ్ళకి చెప్తున్నాను. ఈ సీజన్ దీనికి వ్యాక్సిన్ కనిపెట్టినంత వరకు, డెఫినెట్ ట్రీట్మెంట్ వచ్చినంత వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ మినిమం 45 minutes తప్పనిసరి చేయాలి. ఇవన్నీ చేయడం అలవాటు లేకపోయినా, అవకాశం లేకపోయినా ఇంట్లోనైనా కూడా 40 నిమిషాలు మాత్రం హౌస్ వైఫ్స్ కూడా నడవాలి, చెమట వచ్చేటట్టు నడవాలి. లేదంటే స్కిప్పింగ్ ఉంటుంది, చిన్న తాడే, అది ఒక 10 minutes తీసుకుని ఒక 3 minutes గ్యాప్ ఇచ్చి మరొక 10 minutes, అలాగే 35 to 40 minutes ఒళ్ళంతా చెమట పెట్టేటట్టు. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోతాం అనుకొని గ్రౌండ్స్కి వెళ్ళడానికి ఇప్పుడు ఎలాగ పర్మిషన్స్ లేవు. అపార్ట్మెంట్ ఉందానికి అపార్ట్మెంట్ చుట్టూ, ఇల్లు ఉందానికి ఇంటి చుట్టూ, లేదంటే ఇంట్లో పనులు, ఇవన్నీ ఏం చేస్తాయి, యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవి కానీ మీ ఇమ్యూనిటీని పెంచుతాయి. అవి డెఫినెట్గా చేయాలి. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాడిక్వేట్ స్లీప్ కానీ లేకపోతే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది, ఈజీగా కరోనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఇవి జనరల్ ప్రికాషన్స్. అవకాశం ఉన్నంత వరకు ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత మేజర్ ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి, అవి కూడా రానికూడదు. సో శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే డెఫినెట్గా కరోనా వచ్చే అవకాశం మామూలు పాపులేషన్కి బాగా తక్కువ. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందాక మనం కోమార్బిడ్ కండిషన్స్ అని అనుకున్నాం కదా, బీపీ ఉంటే నార్మల్ బీపీ మెయింటైన్ అవ్వాలి, షుగర్ ఉంటే నార్మల్ షుగర్ మెయింటైన్ అవ్వాలి, హైపర్లిపిడీమియా ఉంటే హైపర్లిపిడ్ ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకోవాలి. ఏ డిసీజ్ ఉన్నా ఆ డిసీజ్ని అప్ టు డేట్ మందులు వాడుతూ పెర్ఫెక్ట్గా ఉంచుకోగలిగితే అప్పుడు కూడా రిస్క్ పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది. ఇవి జనరల్ ప్రికాషన్స్. ఓకే.
సో మనం వ్యక్తిగతంగా ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండగలుగుతామో సో ఇలాంటి కరోనా అనేవి ఎన్నో వచ్చినా కూడా సో వాటిని నివారణ, ఎందుకంటే దానికి మందు లేదు కాబట్టి వ్యాక్సిన్ వచ్చే వరకు మనం సొంతంగా మనం అనేది ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటే సో దాన్ని కొంతవరకు మనం అరికట్టగలుగుతాం. సో ఇంతవరకు ఎన్నో విషయాలు షేర్ చేశారు మీరు. ఒక జిల్లాలోని ఒక ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ఒక నోడల్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ మీ యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి వచ్చి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసినందుకు మా తరపున, మా వాజీ ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు సార్. సో ఆరోగ్యమస్తు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.